వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్థానిక పార్టీ నేతలు రామోజీరావుకు నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా రంగంలో రామోజీరావు ఓ పోరాట యోధుడన్నారు. ప్రజల పక్షాన కథనాలు రాసిన సందర్భాల్లో ప్రభుత్వాలు కక్ష సాధింపులకు దిగినప్పటికీ ఎక్కడ తగ్గకుండా పోరాడిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. రామోజీ రైతు బిడ్డగా తొలుత అన్నదాత పత్రికను తీసుకొచ్చారన్నారు. అలాగే కిరాణా కొట్లో ఉన్న వ్యాపారాలన్నీ కూడా 10 మంది కూడా ఉన్న 3-4 సంబంధించే ఉండటం, ఆయనలో కూడా ఒక పట్టుదల, కొత్తదనం, ఎవరో చేయని వ్యాపారాలు కానీ ఎవరో చేయని విధానంలో మనం ముందుకెళ్ళాలి, మనం 10 మందికి ఆదర్శం కావాలని ఆయన మొదలుపెట్టిన జీవితం, ఆయన ఎన్నుకున్న మార్గం ఇవాళ ఒక లెజెండ్ లాగా ఇవాళ దేశ విదేశాల్లో తెలుగు వారు ఎక్కడున్నారు. ఇవాళ దేశ ఈ పత్రికా రంగంలో ఆయన అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అవినీతి ప్రభుత్వాలని, దారి తప్పిన ప్రభుత్వాలని ఏ విధంగా ఆయన ప్రశ్నించారనేది ఆయన కలంతో వాళ్ళందరికీ కూడా దేశం అంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంది. ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింగ్ కనో, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళ గురించి మనం వినేవాళ్ళం. గన్నవరానికి హిందూ పేపరు విమానాల్లో వచ్చేది. అట్లాగే తెలుగు పత్రికలో బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. అటువంటిది విశాఖపట్నంలో ఆయన మొదలుపెట్టిన ఈనాడు పత్రిక ఇంటికి వచ్చే విధంగా ఏజెన్సీలను పెట్టి ఉషోదయం సూర్యుడు రాకముందే ఈనాడు పత్రిక, దినపత్రిక ప్రజల చేతుల్లో ఉండేది. మరి ఆగస్టు 10, 1974లో ఆయన వేసిన విత్తనం, ఆయన రాసిన అక్షరం 50 సంవత్సరాలు పూర్తి కాబోతూ ఉంది. అలాగే మార్గదర్శి సంస్థ ద్వారా పొదుపు అనేది ఆ రోజు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా అనేది ప్రతి ఇంట్లో ఉండేది. ప్రతి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో మార్గదర్శి చిట్ ఫండ్ పొదుపు చేసుకోవటం, ఆ చేసుకున్న డబ్బుని పిల్లల చదువులకో లేకపోతే పిల్లల ఉద్యోగాలకు, పెళ్ళిళ్ళకు ఆ డబ్బు ఉపయోగపడే విధంగా మార్గదర్శి కొన్ని లక్షల మంది సంస్థ ఉపయోగపడింది. అదేవిధంగా ఆయన మరి ఫిల్మ్ స్టూడియో, రామోజీ ఫిల్మ్ స్టూడియో ఇవాళ ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మరి రామోజీ ఫిల్మ్ స్టూడియో వాళ్ళ విదేశాల నుంచి కూడా ఆ స్టూడియోకి వచ్చి ఎన్నో సినిమా నిర్మాణాలు, ఎంతోమంది రచయితలు ఆయన చిత్రంగానే పరిచయం చేశారు. ఎంతోమంది కళాకారులు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఆయన ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఆయన తీసిన సినిమాలు, ప్రతిఘటన లాంటి ఆ రోజుల్లో వచ్చిన సినిమాలు ఎంతో విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఇట్లాగే ఎన్నో ఆయన తీసిన చతుర్పత్రిక కావచ్చు, విప్లవ పత్రిక కావచ్చు, అన్నదాత అనే పత్రిక ఆయన ప్రారంభం చేసి రైతులకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఎలా రావాలి, ఉత్పత్తి ఎలా పెంచుకోవాలి, పురుగు మందులు, ఎరువుల వాడకాలు ఎలా ఉండాలి, శాస్త్రవేత్తలని పరిచయం చేసి గ్రామాల్లో పంపించి హార్టికల్చర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, లేకపోతే యంత్ర పరికరాలు దేశ విదేశాల్లో ఏం మార్పులు వస్తున్నాయి, అవన్నీ కూడా అన్నదాత పత్రిక ఎంతో విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇట్లా అన్నదాత అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, చిత్రవంతి అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, రామోజీ ఫిల్మ్ స్టూడియో అవ్వచ్చు, ఇక్కడ ప్రియా పచ్చళ్ళు అవ్వచ్చు, దేశ విదేశాలకి ఆ ప్రియా పచ్చళ్ళు అక్కడ తయారైన తినుబండారాలన్నీ కూడా దేశ విదేశాలకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మందికి పరోక్షంగా మరి ఆయన జీవనాన్ని చూపించారు. అందరికీ మార్గదర్శి అయ్యారు. తప్పకుండా రామోజీరావు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు మరి ఆ రోజు చైతన్య రథంలో రామారావు గారు గ్రామాన తిరగటం కానీ, ప్రచారం కానీ, అది ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ఈనాడు దినపత్రిక
ప్రజల్లో కథలకు తీసుకొచ్చింది. అట్లాగే వచ్చినప్పుడు ఆ రోజు మరి కేంద్రం మీద పోరాటం చేసి ఆ రామారావు గారు చేసిన పోరాటంలో నెల రోజులు ఆ అక్షరం ఆ పత్రిక ఆయన పోరాటం మనందరికీ స్ఫూర్తి. అట్లాగే మరి మొన్న ఈ అరాచక అవినీతి ప్రభుత్వాన్ని ప్రజాకంటక పరిపాలన మరి ఈనాడు చేసిన ఒక యజ్ఞం రాసిన ప్రతి అక్షరం కూడా ఈ అవినీతి ప్రభుత్వాన్ని కదిలించేసింది, కోకట వేళతో కదిలించింది. 4వ తారీఖు వచ్చిన రిజల్ట్స్ని ఆయన అపర భీష్ముడిలాగా ఆ అంపశయ్య మీద భీష్ముడు ఎలా ఉన్నారో ఆ విధంగా ఆయన రిజల్ట్స్ అన్నీ కూడా చూసి ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని ఆ టీవీల్లో చూసిన తర్వాత ఆయన తరుణం సాధించాడు. ఆయన మన మధ్య లేకుండా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా రామోజీరావు గారి జీవితం అందరికీ ఆదర్శం. ఆయన పోరాట పటిమ కావచ్చు, ఆయన పట్టుదల కావచ్చు, ఆయన ప్రజల పట్ల సమాజం పట్ల అంకితభావం కావచ్చు, అందరికీ ఆదర్శపోయాడు. ఆయన మార్గదర్శక తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. జోహార్ రామోజీరావు.